హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్ అంతా మంచి ఫ్రూట్స్తో మన టెర్రస్ అంతా నిండిపోయిందండి. ఆ ఫ్రూట్స్ హార్వెస్ట్తో మీ మనసు అంతా నిండాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగా పూత వస్తుందండి. హార్వెస్ట్ చేసేస్తుంటే మళ్ళీ పూత వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి పూత ఉండగానే పూత వచ్చేస్తుంది. కాకపోతే అప్పుడు కొద్ది సైజు చిన్నదైపోతుంది. నేనైతే పొరపాటు చేశాను. ఒకే టబ్బులో 4 మొక్కలు వేసేసాను, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. ఒక టబ్బులో ఒక్క మొక్క వేసుకుంటే బలంగా పెద్ద సైజు వస్తాయి, అలాగే ఎక్కువ కూడా వస్తాయి. అలాగే ఇక్కడ ఒక దోసకాయ ఉందండి, బాగా పెద్దదే. ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము. ఇది పచ్చళ్ళ కాట్లకి వాడే దోసకాయ. ఇక అయితే మస్క్ మిలన్ చూసారా, చాలా బాగుందండి. కొద్దిపాటి స్థలం ఉంటే వేసుకుంటారు కదా రైతులు, అలా పండాయి. మన టెర్రస్ మీద ఈ పళ్ళు తెంపుతుంటే నాకు అలాగే అనిపిస్తుందండి. టెర్రస్ మీద తెంపినట్టు కాదు, ఏదో పొలంలో తెంపినట్టు అనిపిస్తుంది. మంచి అనుభూతి చెందుతున్నాను నేనైతే ఈ పళ్ళును హార్వెస్ట్ చేస్తూ. ఇది తెంపాలి. కాకపోతే ఈ పళ్ళు పాదుకు బాగా పరువు వచ్చినాకే తెంపుకోవాలండి, లేకపోతే బాగా ముగ్గవు. ఇంకా నేను కొద్ది పచ్చిగా తెంపేశాను. బాగా ముదిరినాకంటే కలర్ షేడ్ అయినాకే తెంపుకోవాలి. కలర్ షేడ్ అంటే ఎల్లో కలర్ వచ్చేస్తాయి కదా, ఇది చూసారా గ్రీన్గా ఉంది. ఇలా కాకుండా మనకి బిస్కెట్ కలర్, గోధుమ కలర్లోకి వచ్చేస్తుంది కదా, అప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే మంచిది. చూసారా ఎలా ఉన్నాయో, కలర్ డిఫరెన్స్ ఉంది కదా. ఇంకా చిన్నది. ఒక్కొక్క పాదికి సాయిల్ తక్కువైంది అనుకోండి, చిన్నకాయలు వచ్చేస్తున్నాయి. అయినా పర్వాలేదు కదా, మనకి ఏ రకంగా అయినా పూత రావాలి. ఇది ఒక చిన్న దోసకాయ, దోమలు కుట్టి సరిగ్గా పెరగలే. ఇది కూర దోసకాయ అండి. కూర పచ్చళ్ళు వండుకుంటాం కదా, అది తినే దోసకాయ. వేయడం లేట్ అయిపోయింది, ఇప్పుడే వేసాను, ఇంకా పూత స్టార్ట్ అవ్వలే. చూసారా ఎన్ని కాయలు. ఈ కాయలు చూసి మన పడే శ్రమ అంతా మర్చిపోతాము. ఇది మరో టైప్ మస్క్ మిలన్ అండి, మరీ పెద్ద పెరగలేదు. ఈ సీడ్ అయితే చిన్నవే పెరిగాయి. చాలా రోజులైంది, కలర్ రాలేదు, అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను. చిన్న గ్రీన్ కలర్, ఇదే మస్క్ మిలానే. ఇది కూడా ఇది మస్క్ మిలానే, కానీ డార్క్ గ్రీన్లో వస్తున్నాయి, వేరే ఇలా వస్తాయి. ఇవైతే 2 వెరైటీస్ మస్క్ మిలాన్ పాదులు వేసాను. సెల్ బాగా తయారవలే, ముద్దరు చిన్నవి. కాకపోతే ఇంకా కొద్దిగా పెరిగేవి ఉన్నాయి, బాగా పెరిగేవి ఉన్నాయి. అవన్నీ హార్వెస్ట్ చేయకుండా వదిలేస్తున్నాను, నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తాను. డ్రాగన్ ఫ్రూట్ అయితే ఫస్ట్ పూత అయిపోయినాకే సెకండ్ పూత వచ్చింది. కాకపోతే ఇప్పుడు సెకండ్ టైం అయితే పూత ఉండగానే పూసేస్తున్నాయి చక్కగా. ఫస్ట్ 5 వచ్చాయి, తర్వాత అలా ఎక్కువగానే పూసేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాన్ని రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.